ఈరోజు వ్యవసాయమే చేస్తున్నా కానీ హ్యాపీ టీచర్స్ డే సార్. నా గురువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఒకటే చెప్తున్నా, విద్యకు మించిన జ్ఞానం లేదు, ఉండదు, రాదు కూడా సార్. విద్యను జాబుల కోసమో డబ్బు కోసమో చదవకండి, జ్ఞానం కోసం చదవండి. ఆ జ్ఞానం విద్య నేర్పిస్తుంది. ఒక మంచి సామెత అన్నారు పెద్దలు, కనిపించని దేవుని కన్నా కనిపించే గురువులు తల్లిదండ్రులు ఎంతో మేలు అన్నారు. ఇది నిజం సార్. ఈరోజు క్రిస్టియన్లో ఒక పాస్టర్ కానీ, ఒక గుడిలో ఒక పంతులు కానీ, ఒక ముస్లింలో అల్ల కానీ ఎవరి గ్రంథాలను, ఎవరి విశ్వాసాలను, ఎవరి సంప్రదాయాలను వాళ్ళే నేర్పిస్తున్నారు. కానీ ఈ సమాజాన్ని ఐక్యత కూడడానికి ఎవరు నేర్పిస్తలేని అన్నదే నా ఉద్దేశం. అంటే ఇక్కడ కుల మతాలను విద్వేషం చేస్తలేని, వేరే చేస్తలేను, కానీ అన్ని కులాలు సమానంగా ఉండాలనే నా ఆశ. కానీ గుడిలో టీచర్లు మాత్రం ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్, ఒక హిందుత్వం, అన్ని కులాలు అందరినీ సమానంగా చూసేవాడే నిజమైన గురువు. ఇది నిజమో కాదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.